హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనము 6th క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి మ్యారథాన్ క్లాస్ ఆల్ టాపిక్స్కి సంబంధించినటువంటి అన్ని బిట్స్ మనకు ఈ వీడియోలో కవర్ అవుతాయి. నేను అన్ని దీంట్లో రివిజన్ చేయడం జరుగుతుంది ఫాస్ట్గా. మీకు టెట్కి సంబంధించి తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ యొక్క వీడియో మీరు ఒకసారి చూసినట్లయితే మీకు చదివినటువంటి అన్ని విషయాలు రివిజన్ అయిపోతాయి. ఒక హాఫ్ అన్ అవర్లో మనకు సైన్స్కి సంబంధించిన అన్ని బిట్స్ని మనము ఫాస్ట్గా రివిజన్ అయితే చేసుకుందాం. చేసుకునే ముందు మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినట్టు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను ఫ్రీగా అందిస్తున్నాను. నేను ఎలాంటి డబ్బులు తీసుకోకుండా మీకు ఫ్రీగా అందిస్తున్నాను మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని నేను మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరు మన యొక్క ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీరు మాకు సపోర్ట్ని అందిస్తే నేను మరిన్ని పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ వీడియోస్ నేను మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇక మనము క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ లెసన్ మన ఆహారము. మనము ఆహారాన్ని దేనికి కొరకు తీసుకుంటాము? శక్తి కోసము, ఆరోగ్యం కోసము. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఏమని అంటారు? దినుసులు అని అంటారు. నెక్స్ట్, జంతువుల నుండి మనకు ఏం లభిస్తాయి అంటే పాలు, గుడ్లు, మాంసం. బిర్యానీ తయారు చేయడానికి ఉపయోగపడే వంట దినుసులు ఏంటి అంటే ఏలాకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలైనవి ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, బిర్యానీ తయారు చేయడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు? సుగంధ ద్రవ్యాలు అంటాము. నెక్స్ట్, పాయసం తయారు చేయడానికి ఉపయోగించే జీడిపప్పు, బాదం, కిస్మిస్ లాంటివి ఉంటాయి. వాటిని మనం ఏమంటాం? డ్రై ఫ్రూట్స్ అంటాము. పాయసం తయారు చేయడానికి ఉపయోగించే జీడిపప్పు, బాదం, కిస్మిస్ వంటి వాటిని ఏమంటారంటే ఎండిన పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ అని అంటాము. నెక్స్ట్, సుగంధ ద్రవ్యాలు డ్రై ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి, ఎక్కువ పరిమాణాల్లో లభించవు కాబట్టి ఇవి చాలా ఖరీదైనవి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనం బియ్యాన్ని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తాం. బియ్యంతో ఎన్నో రకాల ఆహార పదార్థాలు కూడా తయారవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బియ్యాన్ని రవ్వ పిండిగా ఉపయోగించి రకరకాల ఆహార పదార్థాలు తయారు చేస్తారు. గోధుమలతో కానీ మొక్కజొన్నతో కానీ పోల్చి చూస్తే బియ్యపు ఉత్పత్తులు మనం ఎక్కువగా తింటాం. నెక్స్ట్ పాయింట్, రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. అందుకే రాజస్థాన్లో అన్నంకు బదులుగా చపాతీలు ఎక్కువగా తింటారు. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుండి కాపాడే పదార్థాలు. వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్స్, యాంటీ హిస్టిక్ అనే గుణాలు అయితే ఉన్నాయి. మన ఉల్లిపాయలో ఉంటాయి అవి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే వీడియో చూస్తున్న మిత్రులందరూ మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు ఫ్రీగా అందిస్తున్నాను. అవి మీకు కంటిన్యూ కావాలి అంటే మీరు ఖచ్చితంగా మన యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కొన్ని ఆహార పదార్థాలు ఉప్పు పూసి ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, చక్కెర పాకం, తేనెను పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు. అందుకే తరచుగా పండ్లను చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. నెక్స్ట్, పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు. నెక్స్ట్ పాయింట్, మార్కెట్లో దొరికే కొన్ని నిల్వ చేసిన ఆహార పదార్థాలు హానికర రసాయన పదార్థాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కాలం చెల్లిన ఆహార పదార్థాలను తింటే ఆరోగ్యానికి హాని. నెక్స్ట్, పండ్లు, కూరగాయలు ఉపయోగించే వివిధ ఆకారాలు తయారు చేయడం అనేది ఒక కళ. కొంతమంది కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లతో అందంగా అలంకరిస్తారు. దీన్ని ఏమంటాం? మనము వెజిటేబుల్ కార్వింగ్ అని అంటాము. నెక్స్ట్, అరటి పండులో మన శరీరానికి పనికి వచ్చే ఏ పదార్థం ఉంటుంది? పొటాషియం. నెక్స్ట్ పాయింట్, ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులు ఉన్న పదార్థంతో కలిపి తినాలి. నెక్స్ట్ పాయింట్, చికోరి అనేది దేని ఇమెయిల్ చేస్తుంది అంటే జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు
చికోరీ అనేది మేలు చేస్తుంది. బీట్రూట్లో ఎక్కువగా మనకు పిండి పదార్థాలు అనేటివి ఉంటాయి కాబట్టి అవి మనము తింటే మంచిది. నెక్స్ట్ బఠానీలో, సో దీనికి సంబంధించి తర్వాత చదువుకుందాం. నెక్స్ట్ చిలకడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయి. వాటిని మన కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లను కూడా అంటాము. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సాలాడ్ అనే పదము సలాటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇక్కడ సాలాడ్ అనేది ఆంగ్ల పదం అవుతుంది, సలాటా అనేది లాటిన్ పదం అవుతుంది. సలాటా అంటే అర్థం ఉప్పు అని అర్థం. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ లెసన్ అయస్కాంతాలతో ఆటలు. ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలు నియోడైమియం బలమైన అయస్కాంతం. సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా మీరు చదవండి, జాగ్రత్తగా వినండి. పూర్వం శత్రువుల నౌకల నుంచి శీలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్ అనే అయస్కాంతాలను ఉపయోగించేవారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక ఉక్కు కడ్డి చుట్టు తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. నెక్స్ట్ పాయింట్ జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగ ముక్కలు, మేకులను తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ పాయింట్ సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉప్పుతో తయారు చేస్తారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే వందల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతము మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రంలో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. నెక్స్ట్ భూకేంద్రంలో ఉండే ధ్రువాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు. నెక్స్ట్ అయస్కాంతం కథ ఒకసారి చూసుకున్నట్లయితే మనము సుమారు 2500 సంవత్సరాల క్రితం మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి రోజు తన గొర్రెలను మేపుతూ కొండలో మేపుతూ తిరుగుతుండేవాడు. అతని చేతికర్ర అడుగు భాగాన ఇనుప తొడుగు ఉండేది. ఒకరోజు అతనిని గొర్రెలు మేస్తూ ఉంటే అతను ఒక చిన్న కుంట ఒడ్డున కూర్చొని ఆ కుంటలోని నీళ్ళ అడుగున కనబడే గులకరాలను తన కర్రతో అటు ఇటు కదిలిస్తున్నాడు. అప్పుడు కర్ర అడుగు భాగాన గల ఇనుప తొడుగుకి ఏదో అంటుకున్నట్లు కనిపించింది. బయటికి తీసి చూశాడు, ఒక రాయి అంటుకొని ఉంది. ఆ రాయి సహజ అయస్కాంతం. అటువంటి రాళ్లను మనం లోడ్ స్టోన్స్ అని అనడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ గుండు సూదుల డబ్బ మూత, ఇనుప తలుపులకు అతుక్కునే బిళ్ళల్లో ఉన్న అయస్కాంతాలు సహజ అయస్కాంతాలు కావు, అవి కృత్రిమ అయస్కాంతాలు అంటే తయారు చేసిన అయస్కాంతాలని అర్థం మనకు. నెక్స్ట్ పాయింట్ చూడండి, అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటాం, ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటాము. అయస్కాంతాలకు ఇనుము వంటి పదార్థాలను అంటుకునే ఆకర్షించే లక్షణం ఉంటుంది. ఈ లక్షణాన్ని ఉపయోగించి కొన్ని మిశ్రమాలను వేరు చేయడానికి మనము వాడతాము. నెక్స్ట్ మనకు దండాయస్కాంత ధ్రువాలు. ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉండక దాని 2 కొనలలో ఎక్కువగా ఉంటుంది. ఈ 2 కొనలలో అయస్కాంతపు 2 ధ్రువాలు ఉంటాయి, NS అని మనకైతే ఉంటాయి. నెక్స్ట్ స్వేచ్ఛగా వేలాడదీయబడే దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. నెక్స్ట్ పాయింట్ అయస్కాంతపు మొదటి కొనలో ఉత్తర ధ్రువం ఉంటుంది, అయస్కాంతపు 2వ కొనలో దాని దక్షిణ ధ్రువం ఉంటుంది. నెక్స్ట్ అయస్కాంతం మాత్రం ఇలా ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఈ ధర్మాన్ని మనం అయస్కాంత దిశా ధర్మం అని అంటాము. ఈ ధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని తయారు చేస్తారు. అయస్కాంత దిక్సూచిని ఏ ధర్మం ఆధారంగా తయారు చేస్తారంటే అయస్కాంత దిశా ధర్మం. నెక్స్ట్ అయస్కాంత దిక్సూచి చూసుకున్నట్లయితే దిక్సూచి వృత్తాకారంలో ఉండే పలచని రేకు డబ్బా. దీని అడుగు భాగాన ఉత్తరం ఉంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిక్కులను తెలియబడే అక్షరాలు రాసి ఉంటాయి. దీని యొక్క అడుగు భాగాన ఉంటాయి, మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకు NS, ఈస్ట్, వెస్ట్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అడుగు భాగం మధ్యలో గల సన్నని మొనపై స్వేచ్ఛగా గుండ్రంగా తిరిగేటట్లు పలచని అయస్కాంత సూచి అమర్చి ఉంటుంది. ఈ మొత్తం అమరిక మీద పలచని పారదర్శకపు గాజు బిళ్ళతో డబ్బా మూసేసి ఉంటుంది. దిక్సూచిలో అయస్కాంత సూచి ఉత్తర ధ్రువాన్ని తెలుసుకోవడానికి వీలుగా కొనకు ప్రత్యేకమైన రంగు వేసి ఉంటుంది. కావున మనం ప్రదేశంలో దిక్కులను తెలుసుకోవచ్చును. నెక్స్ట్
ఎక్కువగా దీన్ని ఓడలలోను విమానాల్లోనూ వాడతారు అయస్కాంత దిక్సూచిని. అదేవిధంగా పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు కూడా కొత్త ప్రదేశాలు ప్రయాణించవలసి మార్గపు దిక్కులను తెలుసుకోవడానికి ఈ అయస్కాంత దిక్సూచిలను వాడతారు. ముఖ్య గమనిక, అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు. నెక్స్ట్, సజాతి ధ్రువాలు అంటే ఎన్ఎన్ ధ్రువాలు కావచ్చు, ఎస్ఎస్ ధ్రువాలు అనేటివి వికర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు అంటే ఎన్ఎస్ ధ్రువాలు, ఎస్ఎన్ ధ్రువాలు అనేటివి ఆకర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూమి యొక్క అయస్కాంతం. వేలాడదీసిన దండాయస్కాంతం బల్లపైన ఉన్న దండాయస్కాంతం దిశలోనే ఆగుతుంది. కానీ వేలాడదీసిన దండాయస్కాంతము ఉత్తర ధ్రువం బల్లపై ఉన్న దండాయస్కాంతపు దక్షిణ ధ్రువం వైపుగాను, దాని దక్షిణ ధ్రువం బల్లపై ఉన్న దండాయస్కాంతపు ఉత్తర ధ్రువం వైపుగాను ఆగడం అయితే జరుగుతుంది. అంటే ఉల్టా అవుతుంది, రివర్స్లో అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఒక వస్తువును దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండవ ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతం అని అనవచ్చును. ఒక వస్తువును దండాయస్కాంతం ఒక ధ్రువం ఆకర్షించి రెండవ ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువును అయస్కాంతం అని అనవచ్చును. నెక్స్ట్, ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చును. ఒక వస్తువు దండాయస్కాంతం రెండు ధ్రువాలు కూడా ఆకర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చును. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షణ వికర్షణలు చేయకపోతే ఆ వస్తువు అనయస్కాంత పదార్థంతో తయారైందని మనము చెప్పాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని మనము అయస్కాంత ప్రేరణ అంటాము. మూడో లెసన్, వానచినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. వానచినుకు ఆకారం నిజానికి మనకు కనిపిస్తున్నట్టు గుండ్రంగా ఉండదు, మేఘంలోంచి జారి పడుతున్నప్పుడు అలా కనిపిస్తుంది. వానచినుకు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. ఈజిప్ట్ దేశస్తులు ఎండ నుంచి కాపాడుకోవడం కోసము గొడుగును రూపొందించారు. తర్వాత కాలంలో వానలో కూడా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్లతో మేఘాలు కలుషితమైనప్పుడు మనకు ఆమ్ల వర్షాలు అనేటివి కురుస్తాయి. 2017 TRTలో ఈ ప్రశ్నని అడగడం జరిగింది. నెక్స్ట్, సతత హరితారణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. నీరు ప్రకృతిలో 3 రూపాలలో ఉంటుంది: ఘన, ద్రవ, వాయువు. ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్య రేఖ ప్రాంత అరణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు అనేటివి ఉంటాయి. నెక్స్ట్, ఘన రూపము. నీరు గట్టిగా గడ్డ కట్టినట్లుగా ఉంటే దాన్ని మంచుగడ్డలు అంటాం. ఇది నీటి ఘన రూపం అంటాం. మంచు ప్రకృతిలో సహజంగా ఏర్పడుతుంది. నెక్స్ట్, ద్రవ రూపము. మంచును ఆరుబయట ఉంచి అది నీరుగా మారుతుంది. మంచుగడ్డను వేడి చేస్తే అది కూడా నీరుగా మారుతుంది. నీరు ద్రవ రూపంలో మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులలో నిల్వ ఉంటుంది. వాయు రూపం. నీటిని వాయు రూపమే నీటి ఆవిరి. ఇది మన చుట్టూ ఉండే గాలిలో ఉంటుంది. నదులు, సముద్రాల్లో నీరు వేడెక్కి నీటి ఆవిరిగా మారుతుంది. మంచుగడ్డను వేడి చేస్తే నీరుగా మారుతుంది. నీటిని వేడి చేస్తే నీటి ఆవిరిగా మారుతుంది. అలాగే నీటి ఆవిరిని చల్లబరచడం వల్ల తిరిగి నీటిని పొందవచ్చును. నీటిని ఇంకా చల్లబరిస్తే మంచుగా మారుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మంచును వేడి చేస్తే నీరు అవుతుంది, మళ్ళీ నీరుని వేడి చేస్తే నీటి ఆవిరి. ఒక నీటి ఆవిరిని చల్లార్చినాం అనుకో నీరు అవుతుంది, మరి నీరుని ఇంకా చల్లారిస్తే మంచు అవుతుంది. సో నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను మనము బాష్పీభవనం అంటాము. నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటాము. నీటిని కొంచెం వేడి చేస్తే వెచ్చబడతాయి, ఇంకా వేడి చేస్తే మరుగుతాయి, ఆవిరవుతాయి. నెక్స్ట్, నీళ్లు గ్రహించే ఉష్ణ పరిమాణం బాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తుంది. నీరు అధిక ఉష్ణాన్ని పొందితే అది త్వరగా ఆవిరవుతుంది. బాష్పీభవనం వల్ల ఏర్పడిన నీటి ఆవిరి గాలిలోకి చేరుతుంది. నెక్స్ట్ పాయింట్, గాలిలోకి బాష్పీభవనం ద్వారా చేరిన నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను మనం సాంద్రీకరణం అంటాము. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను సాంద్రీకరణం అంటాము. బాగా ఎండగా ఉన్న రోజుల్లో సూర్యరశ్మి వలన భూమితో పాటు సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు మొదలైన వాటిలో నీరు కూడా వేడెక్కుతుంది. అప్పుడు ఆ నీరు బాష్పీభవనం వల్ల నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది. అందువల్ల అది వాతావరణంలోకి పైకి చేరుతుంది. భూతలం నుండి పైకి పోయే కొలది గాలి అనేది చల్లబడుతుంది. నెక్స్ట్ పాయింట్,
వాతావరణంలో పైకి చేరిన నీటి ఆవిరి అక్కడ ఉన్న చల్లని గాలులను తాకి సూక్ష్మమైన చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ సూక్ష్మమైన నీటి బిందువులే గాలిలో తేలుతూ వాతావరణంలో మనకు మేఘాల రూపంలో కనిపిస్తాయి. నెక్స్ట్ వర్షం కురవడము. ఏర్పడిన మేఘాలు ఒక చోట స్థిరంగా ఉండలేవు. అవి గాలి వీచే దిశకు అనుకూలంగా తరచూ కదులుతూ ఉంటాయి. అలా కదులుతూ కొన్ని మేఘాలు కలిసిపోయి అధిక నీటి ఆవిరితో నిండిపోయి ఇలా నీటి బిందువులతో నిండిన మేఘాలు గాలి ప్రవాహాల వల్ల సముద్రాల నుండి భూతలం వైపుకు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ మేఘాలు వాతావరణంలోని పై పొరలలో ఉండే చల్లని గాలుల వల్ల చల్లబడతాయి. నెక్స్ట్, అన్ని మేఘాలు వర్షాలు కురిపించలేవు కనుక వర్షం కురవాలంటే మేఘాల్లో కొన్ని మార్పులు జరగవలసి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మేఘాలు మరింతగా చల్లబడినప్పుడు అందులో తేమ బిందువులు పెద్ద మేఘాలు బరువుగా మారుతాయి. పెద్దవై మేఘాలు బరువుగా మారుతాయి. తేమ బిందువులు పెద్దవై మేఘాలుగా బరువుగా మారుతాయి. అప్పుడు అవి భూమి వైపుకు దిగుతాయి. మేఘాల రంగు తెలుపు నుండి నలుపుకు మారుతూ మనకు దట్టమైన మేఘాలు కమ్ముకున్నట్లుగా కనిపిస్తుంది. ఆ సమయంలో మనకు మేఘాల్లో తేమ బిందువులు మరింత పెద్దవి అవుతాయి. మేఘాలు వాటిని ఇంకా నిలుపుకోలేక తమ బిందువులు కిందకు రాలటం ప్రారంభం అవుతుంది. దీనినే మనం వర్షం కురవడం అంటాం. బాగా చల్లగా ఉన్న సందర్భాల్లో నీటి బిందువులు చిన్న చిన్న మంచు స్ఫటికలుగా ఘనీభవించి మనకు మంచు కురిసినట్లు కూడా కనిపిస్తుంది. రాళ్ల వర్షాలు ఎండాకాలం వస్తాయి. ఇప్పుడు మరికొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా కిందకు పడడాన్ని మనం వడగండ్లు అంటాం. వీటే వడగండ్ల వాన అంటాం మనం. నెక్స్ట్, ఋతుపవనాలు. మన రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో ఆకాశంలో మేఘాలతో నిండి ఉంటుంది. గాలులు కూడా వీస్తుంటాయి. నైరుతి మూల నుంచి ఈ గాలులు వీస్తుంటాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటాము. అలాగే నవంబర్ డిసెంబర్ నెలలు కూడా వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో ఈశాన్య మూలాల నుండి గాలులు వీస్తుంటాయి కాబట్టి ఈశాన్య ఋతుపవనాలు అంటాము. నెక్స్ట్, జలచక్రం. వర్షం కురిసినప్పుడు చెరువులు కుంటలు నిండుతాయి. నీరు చిన్న చిన్న కాలువలుగా ప్రవహిస్తుంటే ఇలాంటివి కలిసి పెద్ద పెద్ద ప్రవాహాలుగా మారుతాయి. పెద్ద ప్రవాహాలు నదుల్లో కలుస్తాయి. నదులు సముద్రాల్లోకి మహాసముద్రాల్లోకి కొంత వర్షపు నీరు భూమిలోకి భూగర్భ జలంగా మారుతుంది. వేసవి కాలంలో అధిక వేడిమి వల్ల ఎక్కువ మొత్తంలో నీరు సముద్రాలు సరస్సులు నదులు మొదలైన చోట్ల నుంచి బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారుతుంది. ఇది గాలిలోకి చేరి మేఘాలుగా రూపొందుతుంది. మేఘాలు చల్లబడినప్పుడు వర్షం అనేది కురుస్తుంది. దీన్ని మనము నీటి జలచక్రం అని చెప్పుకోవచ్చును. ఇక్కడ చూడండి, నీరు బాష్పీభవనం చెంది ఎట్లా అవుతుంది, నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరి మేఘాలుగా రూపొందుతాయి. మేఘాలు తిరిగి సాంద్రీకరణం అంటే సాంద్రిక చల్లబడి వర్షం రూపంలో కురవటము ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియను మనం కలిపి జలచక్రము అని అంటాము. నెక్స్ట్ పాయింట్, బాష్పీభవనము సాంద్రీకరణం ప్రకృతిలో నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. అడవులు నరికివేయడం వల్ల కర్మాగారాలు వెదజల్లే కాలుష్యాల వల్ల భూమి వాతావరణం వేడెక్కుతుంది. అందువల్ల మేఘాలు చల్లబడడానికి కావాల్సినటువంటి తగ్గిపోతున్నాయి కాబట్టి వర్షాలు తక్కువగా కురుస్తున్నాయి. వర్షాలు తగ్గిపోవడానికి కారణమవుతుంది జలచక్రంలో అంతరాయం, వరదలకు, కరువు, అదేవిధంగా మనకు కరువులకు కూడా దారి తీయడం జరుగుతుంది. నెక్స్ట్ 4వ పాఠం చూసుకున్నట్లయితే మనకు జంతువులు ఏమి తింటాయి. 600 మిలియన్ సంవత్సరాల పూర్వమే ఫికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు అనేటివి ఉద్భవించాయి. రెక్కలు ఉండి ఎగరలేని పక్షులు పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహా. రెక్కలు ఉండి ఎగరలేని పక్షుల పేరు చూసుకోండి, పెంగ్విను, ఆస్ట్రిచ్, ఈము, రేహా. కొన్ని రకాల కోతులు మాంసాహారుల వల్ల ఇతర జంతువులను భుజిస్తాయి. జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి మీకు ఆల్రెడీ తెలిసినటువంటివే. అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతువుల్లో మొత్తము 5400 క్షీరద జాతులైతే ఉన్నాయి. నెక్స్ట్, స్పంజికలు అనే జంతువులలో చలనం అనేది ఉండదు, గుర్తుపెట్టుకొని. ఇవి జీవితంలో ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. జంతువులు పరపోషకాలు, అవి తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు, ఇతరుల మీద ఆధారపడతారు. జంతువులలో చాలా పెద్దది నీటి తిమింగలము. నీటి తిమింగలము 110 నుంచి 160 టన్నుల బరువు, 20 నుంచి 30 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను మీకు ఈ 6th క్లాస్ సైన్స్లో పేపర్కి ఒక బిట్ ఉంటుంది, దానికి సంబంధించిన క్లాస్ ఆల్రెడీ మన యూట్యూబ్ క్లాస్లో ఉంది, యూట్యూబ్ వీడియోస్లో ఉంది. ఒకసారి వాటిని చూసే ప్రయత్నం చేయండి, లేకుంటే నేను ఒకసారి గ్రూప్లో ఆ యొక్క నోట్స్ నేను మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మిసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయని అంటారు. ఎడారి జంతువులు చాలా వరకు నిశాచారులు. పగలు వేడిని తప్పించుకోవడానికి జంతువులు
ఎక్కడ నివసిస్తాయి? బొరియళ్లలో నివసిస్తాయి. నెక్స్ట్ చిరుత పులి పిల్లి కుటుంబానికి చెందింది. ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు నివసిస్తాయి. పక్షులకు కూడా సకశేరుకాలు అంటారు. పక్షులను సకశేరుకాలు అంటారు, ఎందుకంటే వీటికి వెన్నెముక ఉండటమే. నెక్స్ట్ ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులని, ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులని మాంసాహారాలని, మొక్కలు మరియు జంతువులపై రెండింటిని ఆహారంగా తీసుకునే జంతువులను ఉభయహారులని అంటాము. నెక్స్ట్ ఆహారం కోసం వెతకడము, అన్వేషణ. ప్రతి జంతువు తన సొంత శైలిలో ఆహారం సేకరిస్తుంది. ఆహారాన్ని వెతికి, సేకరించి, పట్టుకొని లేదా వేటాడి తర్వాత నోటిలోకి తీసుకుంటాయి. దాదాపుగా జంతువులని తరచుగా దొరికే ఆహారాన్ని తీసుకుంటాయి. దానికోసం ముందుగా ఆహారం దొరికే ప్రదేశాలు అవి జాడ కనుక్కుంటాయి. జాడ కనుక్కోవడం కోసము జంతువులు జ్ఞానేంద్రియాలని విస్తారంగా ఉపయోగిస్తాయి. వాసన, చూపు, వినడము, స్పర్శ ఇవన్నీ. కొన్ని జంతువులు ఆహార సేకరణలో ఒకటి కన్నా ఎక్కువ జ్ఞానేంద్రియాలపైన ఆధారపడతాయి. ఇవి బాగా అభివృద్ధి చెందిన అవయవాలు ఇవి ఉండవచ్చును. కుక్కలు వాసనతో, గద్దలు దృష్టితో, గబ్బిలాలు వినికిడి మీద ఎక్కువగా ఆధారపడితే కొన్ని సరీసృపాలు వాసన చూసి ఆహారాన్ని గుర్తిస్తాయి. అదేవిధంగా పాండ్ స్కెటర్స్ ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకం. ఇది నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తించి ఆహారాన్ని సేకరిస్తుంది, పాండ్ స్కెటర్స్ అనేది. నెక్స్ట్ అవతలి ఒడ్డులో ఏర్పడిన అలజడిని పోల్చి దూరాన్ని లెక్కించిన తర్వాత కీటకాన్ని పట్టుకోవడానికి అది కదిలిపోతుంది మన పాండ్ స్కేటర్. కుక్క నాలుకను ఉపయోగించే విధానం కప్పతో పోలిస్తే చాలా వేరుగా ఉంటుంది. కుక్కలు నాలుకను నాకడానికి ఉపయోగిస్తే కప్ప పట్టుకోవడానికి, మృంగడానికి ఉపయోగిస్తుంది. ఆహారంగా కీటకాలను పట్టుకోవడానికి కోళ్ళు ముక్కును ఉపయోగిస్తే కప్పలు వాటి నాలుకను ఉపయోగిస్తాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పక్షులు ముక్కులు వివిధ రకాలుగా ఉండడానికి కారణం వాటిని గుర్తుపట్టడం కోసమే. పక్షుల ముక్కులలో వైవిధ్యాన్ని ఎలాంటి కారణం లేదు, సహజంగా జరిగేదే అది. వివిధ రకాలైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పక్షుల ముక్కుల్లో వైవిధ్యం అనేది ఉంటుంది. నెక్స్ట్ వడ్రంగి పిట్టకు బలమైన పొడవాటి ముక్కు ఉంటుంది. దీని సహాయంతో చెట్ల వాటి కింద ఉండే చీమలను, చెదలను, పురుగులను తింటుంది. కొంగ తన పొడవాటి ముక్కుతో నీటిలో చేపలను పడుతుంది. నెక్స్ట్ పాయింట్ గద్ద ముక్కు బలంగా కొక్కెంలా జంతువుల మాంసం చీల్చడానికి వీలుగా ఉంటుంది. పండ్లు, గట్టి విత్తనాలు కొరికి తినే చిలుక ముక్కు బలంగా వంకర తిరిగి ఉంటుంది. కాకి ముక్కు వేరేలా ఉంటుంది. పక్షులలో ముక్కే కాకుండా ఇతర భాగాలు కూడా అవి తీసుకునే ఆహారానికి అనుకూలంగా ఉంటాయి. జంతువుల మాంసాన్ని చీల్చడానికి వీలుగా ఉండే గోర్లతో పాటు బలమైన కొక్కెం లాంటి ముక్కు గద్దలకు అవసరంగా ఉంటుంది. నెక్స్ట్ తేనె పిట్టె లాంటి వాటికి పొడవాటి సన్నని ముక్కు అవసరం ఉంటుంది. వాడిగా ఉండే గోర్లు వాటికి అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మన పరిసరాల్లో నివసించే కాకులు సాధారణంగా వృధాగా పారేసిన, కుళ్ళిన ఆహార పదార్థాలను, చనిపోయిన జంతువులను మొదలైన వాటిని తినడం వల్ల పరిసరాలు శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకు కారణంగానే మనం కాకులను సహజ పారిశుద్ధ కార్మికులు అని అంటాము. ఓకేనా. గ్రద్దలు కూడా సహజ పారిశుద్ధ కార్మికుల కోవకే చెందుతాయి. అదేవిధంగా మీకు 2 లక్షల బహుమతి ఇస్తారు దొరుకుతున్న పక్షి పేరు ఏందో మీరు కామెంట్ చేయండి. అది కూడా సహజ పారిశుద్ధ కార్మికుల కిందికే వస్తుంది. సో వాటి పేరు మీరు కామెంట్ చేయండి. 2 లక్షల బహుమతి ఇస్తా అని చెప్పారు. అది మన రాష్ట్రంలో మన నందిగాం అనే పెంచకల్పేట మండలం నందిగాం గ్రామంలో ఉంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయి అవి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అవి మీ కామెంట్ చేయండి. ఆల్రెడీ మొన్న చెప్పాను నేను. సో అవి రాబందులు కూడా ఈ కోవకి చెందుతాయి. కప్ప ఆహారం సేకరించే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కప్ప జిగురుగా ఉండే పొడవైన నాలుకను కీటకం వైపు విసురుతుంది. కీటకం నాలుక కంటుకొని తర్వాత దాన్ని లాక్కొని మింగేస్తుంది. ఆవు లాంటి ఎన్నో జంతువుల ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడడం వల్ల వాటిని శాకాహారులు అంటాం. ఆవు, మేక, గొర్రె, జిరాఫీ, ఒంటె, ఏనుగు మొదలైనవి జంతువులు పచ్చి, ఎండుగడ్డి, ఆకులు, కొమ్మలను తింటాయి. ఆవు, గేదె, ఒంటె మొదలైన జంతువుల ఆహారాన్ని గబగబా మింగి ఆహారం జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేస్తాయి. కొంతసేపు అయిన తర్వాత మిగిలిన ఆహారాన్ని జీర్ణాశయం నోట్లోకి తెచ్చుకుని మళ్ళీ బాగా నమ్ముతాయి. నమ్మలడాన్ని మనము నెమరు వేయడము అంటాము.
నెమరు వేసే జంతువులు పుట్టులు ఆవు గేదె ఉంటాయి, మొదలైనవి చాలా ఉంటాయి, అలా నెమరు వేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ క్రేస్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది, కానీ ప్రౌఢజీవిగా మారిన తర్వాత దీనికి ఆహారం తినవలసిన అవసరమే ఉండదు. క్రేస్ ఫ్లై అనేది లార్వా దశలో ఉన్నప్పుడు మాత్రమే తింటుంది, ప్రౌఢ దశలో వచ్చిన తర్వాత అది ఆహారం దానికి అవసరం ఉండదు. నెక్స్ట్ వేటాడే జంతువులకు పరిగెత్తడానికి బలమైన కాళ్ళు, పట్టుకోవడానికి బదునైన గోర్లు, మాంసం చీల్చడానికి పదునైన దంతాలు ఉంటాయి. కుందేళ్లకు ఉడతలకు కూడా పళ్ళు ఉంటాయి. వీటి సహాయంతో గింజలు, దుంపలు, ఆకులు మొదలైన వాటిని కొరికి తింటాయి. నెక్స్ట్ బాతు ఆహారాన్ని పట్టుకునే విధానం చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బాతులకు కూడా నోటిలో పండ్లు ఉంటాయి, కానీ అవి ఏం చేసుకుంటాయి, ఆవుకో సింహానికో ఉండే దంతాల మాదిరిగా పెద్దవిగా మాత్రము ఉండవు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇవి ఆహారాన్ని నమలడానికి ఈ బాతులు ఉపయోగపడవు, కానీ నీటి నుండి ఆహారం సేకరించడంలో వడబోత సాధనంగా ఈ బాతుకైతే ఆ పండ్లు అనేటివి, నోట్లో ఉన్న పండ్లు ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడవు, కానీ వడబోత సాధనంగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ చేపలకు కూడా పళ్ళు ఉంటాయి, కానీ బాతులో ఉపయోగపడినట్లు చేపల్లో కూడా ఆహారం సేకరించడానికి ఉపయోగపడతాయి. బాతులో ఉపయోగపడినట్లే చేపలకు కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ జలగలు పశువులు మనుషుల చర్మాలకు అంటుకొని రక్తాన్ని పీలుస్తాయి. రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి చుట్టూ చూషకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. జలగలు ఎక్కువగా వరి నాట్లు వేసి అంటే పొలాల్లో ఎక్కువగా ఉంటాయి. వరి నాట్లు వేసేటప్పుడు జలగలు పట్టుకోవడం జరుగుతుంది. కొన్ని జంతువులు రాత్రి వేళలను ఆహార సేకరణ చేస్తాయి. ఉదాహరణకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనము బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్ల గూబలు, గబ్బిలాలు, మాత్ అంటే రెక్కల పురుగులు, కీటకం మొదలైన జంతువులు రాత్రి వేళలో ఆహారం సేకరిస్తాయి. పగటి వేళలో చీకటి ప్రదేశాల్లో దాక్కుంటాయి. ఈ జంతువులను మనం నిశాచారులు అంటాము. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రకృతిలో సమతుల్యత ఏర్పడడం కోసము జంతువులు తమ ఆహారపు అలవాట్లను పాటిస్తాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కొలనులో ఉండే గుడ్లు లార్వాలను చేపలు, కప్పలు తింటాయి. చేపలు, కప్పలు కొంగకు ఆహారం అవుతాయి. ఆహారపు గొలుసులు ఎప్పుడు ఒకే సరళ రేఖలో ఉండనవసరం లేదు. అనేక ఆహారపు గొలుసులు ఒకదానికొకటి సంబంధం ఉండి శాఖోపశాఖలుగా చీలి ఆహార జాలకంగా ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, మనం పంటలను కాపాడుకోవడానికి అనేక రకాలైన పురుగు మందులను, కీటక నాశనాలను నేటి కాలంలో ఉపయోగిస్తున్నాం. ఆహారం కోసం విషపూరితమైన కీటకాలను తినడం వల్ల ప్రతి సంవత్సరం కప్పలు చాలా ఎక్కువగా చనిపోతున్నాయి. చీమలు ఎన్నో పనులు చేస్తాయి. పనులను చేయడానికి దండులో ఎన్నో రకాల చీమలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మనకు పనులు చేసే కూలి చీమలు ఉంటాయి, రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు ఉంటాయి, ఆడ చీమలు ఉంటాయి, మగ చీమలు ఉంటాయి. కూలి చీమలు అనేక పనులతో పాటు గుంపులోని ఇతర చీమల కొరకు ఆహార సేకరించి ఆహార నిల్వల బాధ్యతలను నిర్వహిస్తాయి. మనం ఆవులను పాల కోసం పెంచినట్లు చీమలు హానీ డ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. మన చీమలు కూడా హానీ డ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలని పెంచుతాయి. నెక్స్ట్ చీమలు ఒక రకమైన శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి. దీనికోసము ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పు వలె తయారు చేసి అందులో శిలీంధ్రాన్ని పెంచుతాయి చీమలు. ఓకేనా, రైట్. ఇది మనకు 4వ పాఠం అయిపోయింది. నెక్స్ట్ 5వ లెసన్. నెక్స్ట్ మనకు 5వ లెసన్ చూసుకున్నట్లయితే మనకు పదార్థాలు, వస్తువులు. షార్క్ చేప నోటిలో దాదాపుగా 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 1 మిల్లీమీటర్ పొడవు ఉంటుంది. ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన ఆవాసాలు ఏంటి అంటే ఆల్పైన్ పర్వత ఆవాసాలు. పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి భౌమ ఆవాస జంతుజాలం ఉంటుంది. ఈ షార్క్ చేపకు సంబంధించి నేను ఆల్రెడీ ఇంకో వీడియో ఉంది, న్యూ టెక్స్ట్ బుక్లో నుండి చెప్పడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ యొక్క నోట్స్ నేను మీకు పీడిఎఫ్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరుల వంటి భౌమ ఆవాస జంతుజాలం కూడా ఉంటుంది. ప్రపంచంలో ఎత్తైన ఆవాసాలు ఆల్పైన్ పర్వత ఆవాసాలు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే
ఒక వస్తువు రంగు దాని నుంచి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు నుంచి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగును మనం చూడగలుగుతాం. ఒక వస్తువును తేలడం లేదా మునగడం అనేది వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, నీటి సాంద్రత 1 గ్రామ్ మిల్లీ లీటర్. ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్ కన్నా తక్కువగా ఉంటే మాత్రమే అది నీటిపై తేలుతుంది. మంచుగడ్డ అనేది తేలుతుంది. మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండడం వల్ల నీటిపై తేలుతుంది. ఇక్కడ నీటి సాంద్రత అనేది 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్ ఉంటే, సో 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్ కన్నా తక్కువ సాంద్రత ఉన్న వస్తువులు నీటిపై తేలుతాయి. నెక్స్ట్, క్యాండిల్ అనేది క్యాండేర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇక్కడ క్యాండిల్ అనేది ఆంగ్ల పదము, క్యాండేర్ అనేది లాటిన్ పదము. క్యాండేర్ అంటే అర్థము మెరుపు అనే అర్థం. బీవాక్స్తో తయారు చేసిన కొవ్వొత్తులు తీయటి వాసన కలిగి ఉంటాయి, తక్కువ పొగనిస్తాయి. ఒక పారదర్శక పదార్థం గుండా ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణం బయటికి వస్తుంది. పిల్లి రోజులో దాదాపు 14 గంటలు నిద్రపోతుంది, నిద్రలోనే గడుపుతుంది. ప్రతి వస్తువు ఏదో ఒక పదార్థంతో తయారవుతుంది. ఒక వస్తువు తయారు చేయాలంటే ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ పదార్థాలు అవసరమవుతాయి. వస్తువులన్నీ వేర్వేరు పదార్థాలతో తయారవుతూ ఉంటాయి. కొన్ని వస్తువులు ఒకే పదార్థంతో తయారవుతూ మరికొన్ని వస్తువులు ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలతో తయారవుతాయి. ఒకే పదార్థం నుంచి వేర్వేరు వస్తువులను తయారు చేయవచ్చును. ఒక్కో వస్తువుకు ఒక్క ప్రత్యేకమైన ఉపయోగం ఉంటుంది. ఏ వస్తువుకి ఏ పదార్థం వాడాలో నిర్ణయించాలంటే ముందుగా ఆ పదార్థాల ధర్మాలను తెలుసుకోవాలి. మెత్తదనము, గట్టిదనము, మెరుపు ఉండడము, మెరుపు లేకపోవడం వంటి ఎన్నో ధర్మాలు పదార్థాలకు ఉంటాయి. నెక్స్ట్, గాజుగుండ చూసినప్పుడు అవతలి వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి అనుకోండి, మనకు తెలుసు. అటువంటి పదార్థాలను మనం ఏమంటాము? పారదర్శక పదార్థాలు. చెక్క లేదా స్టీలు, కార్డ్బోర్డ్ వంటి కొన్ని పదార్థాలు గుండా అవతలి వస్తువు చూడలేము. అటువంటి పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటాము. నెక్స్ట్, కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేము. ఇటువంటి వస్తువులను పాక్షిక పారదర్శక పదార్థాలు అంటే, ఉదాహరణకు నూనెలో ముంచిన కాగితము. ఈ నూనెలో ముంచిన కాగితాన్ని మనం ఊసూర్లు వస్తాయి కదా, ఊసూర్లు వచ్చినప్పుడు ఆ నూనెలో కాగితాన్ని ముంచి అక్కడ కడితే లైట్ దగ్గర అవన్నీ దాటికి అతుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్, కిటికీలకు అమర్చిన కొన్ని గాజు పలకల గుండా వచ్చిన వెలుతురు ద్వారా స్పష్టంగా చూడలేము కనుక ఈ గాజు పలకలను అపారదర్శక గాజు పలకలు అంటాము. వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు ఘనస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారుతాయి. అదేవిధంగా చల్లబరిచినప్పుడు వాయుస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి ఘనస్థితికి కావున ఆ విధంగా మారుతాయి. కావున సాధారణ ఉష్ణోగ్రత వద్ద స్థితిని బట్టి పదార్థాలు ఘన, ద్రవ, వాయు పదార్థాలుగా వర్గీకరించవచ్చును. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలైనటువంటి నీరు, పాలు, నూనె, కిరోసిన్ వంటివి వాటి మనం ద్రవ పదార్థాలు అంటాం. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకొని పదార్థాలు ఉంటాయి, వాటిని ఘన పదార్థాలు అంటాం. నెక్స్ట్, పంచదార తను పోసిన పాత్ర ఆకారాన్ని పొందినప్పటికీ అది ఘన పదార్థమే కానీ ద్రవ పదార్థం కాదు. కొన్ని వస్తువులు ఒక ఆకారంలో ఉన్నప్పుడు నీటిలో తేలుతాయి, కానీ వాటి ఆకారం మారినప్పుడు నీటిలో మునుగుతాయి. నీటిలో మునిగే స్వభావం ఉన్న వస్తువులను తేలేటట్లు చేయవచ్చును, కానీ నీటిలో తేలే వస్తువులన్నింటినీ మునిగేటట్లు మాత్రం చేయలేము. కొన్ని పదార్థాలు నీటిలో కలిపినప్పుడు పూర్తిగా కరుగుతాయి. ఇటువంటి పదార్థాలను నీటిలో కరిగే పదార్థాలు అంటారు. కొన్ని పదార్థాలు నీటిలో కలిపినప్పుడు కరగవు. ఇటువంటి పదార్థాలు నీటిలో కరగని పదార్థాలు అంటాం. నెక్స్ట్, మనకు 6వ లెసన్ ఆవాసం ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మనము 6th నుండి 16th లెసన్ వరకు మనము పూర్తిగా రీజన్ అయితే చేసుకుందాం. ఇంకా మీకు నెక్స్ట్ పార్ట్ 2లో ఈ వీడియోని మీకు అందిస్తాను పూర్తిగా. మీరైతే మన యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మీకు పీడిఎఫ్ నోట్స్లను, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని, పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్ అన్నీ నేను మీకు ఫ్రీగానే అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రీగా అందిస్తున్నాం మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో. దాదాపుగా చూడండి, మీకు ఎవరు కూడా పీడిఎఫ్ నోట్స్లను కూడా అమ్ముకునే వాళ్ళు ఉంటారు, కానీ మేము అవన్నీ ఫ్రీగా అందిస్తున్నాము. సో మేము ఫ్యూచర్లో ఇప్పటికీ ఫ్రీగా అందించే ప్రయత్నమే చేస్తాము. నా యొక్క వాట్సాప్ గ్రూప్ ద్వారా ఏదైతే జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్ ఉందో దాంట్లో అన్నీ మీకు నేను ఫ్రీగానే అందిస్తూ ఉంటాను. ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నంత వరకు మీకు అవన్నీ ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మీరు మన యొక్క ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. మన యొక్క వీడియోస్ని, మన యొక్క ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.